కీలో దాదాపు 14 ప్రశ్నలు తప్పునే అని చెప్పి మొదటిసారిగా హైకోర్టు ఎక్కడం జరిగింది. తర్వాత జియో 29 గురించి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో అవన్నీ దాటుకొని ఓవరాల్గా మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా టీజీపీఎస్సీ కంప్లీట్ చేసింది. సో ఎన్నో రోజుల నుంచి విద్యార్థులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు రిజల్ట్ ఎప్పుడా అని చెప్పేసి. సో ఎట్టకేలకి 3 నుంచి 4 నెలల మధ్యలో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అయితే ఇచ్చింది. సో ఇక్కడితోటి ఈ కథ సమాప్తం అయిపోయి ముందుకు వెళ్ళిపోతుందన్న సమయంలో మళ్ళీ ఒక్కసారి వార్తల్లో వచ్చేసింది. సో ఈసారి వార్తల్లో ఎందుకు వచ్చింది, మరి కోర్టు కేసులా ఏంటిదా అన్నది మళ్ళీ మనం ఒకసారి తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మనం బ్యానర్ రెడీ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 2024 తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప, రీవాల్యుయేషన్ చేయించండి, టీజీపీఎస్సీ చైర్మన్కి అభ్యర్థుల లేఖాస్త్రం, తెలుగులో రాత మార్కుల్లో కోత, గ్రూప్ 1 మెయిన్స్ మార్కులపై అభ్యర్థుల అనుమానం, తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపణ, కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. సో ఈ 2 న్యూస్ కూడా మనం ప్రముఖ తెలుగు దినపత్రికల నుంచి తీసుకొని మనం మాట్లాడుతున్నాం. సో మనం ఒకసారి అది చూసేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటిగా సాక్షి మీడియా అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. ఏమిచ్చిందని మనం చూద్దాం. తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపణ, కమిషన్కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, గ్రూప్ 1 మెయిన్స్ మార్కులపై అభ్యర్థుల అనుమానం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో అత్యధికంగా 530కి పైబడి మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. అయితే తెలుగు మీడియం కేటగిరీలో 400 మార్కులు కూడా దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలో వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన వారికి టాప్లో మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకి మినిమం మార్కులు వేయలేదని, ఫ్యాక్ట్ రాసిన వాళ్ళకు కొంతమేర మార్కులు ఇచ్చారని చెబుతున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం ఇచ్చిన మార్కులను అంచనా వేస్తే త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎంటైర్ ఆర్టికల్లో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు వచ్చాయని, తెలుగు మీడియంలో రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయని, అదేవిధంగా వీళ్ళు ఇంకొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకి మినిమం మార్క్స్ కూడా వేయలేదని, ఫ్యాక్ట్ రాసిన వాళ్ళకి కొన్ని మార్కులు ఇచ్చారని, అనలిటిక్గా విశ్లేషణాత్మకంగా రాసిన వారికి ఇంకా తక్కువ మార్కులు వేశారని వీళ్ళు అంటున్నారు. మరి చూడాలి వీళ్ళ ఆరోపణలకి టీజీపీఎస్సీ ఎలా రెస్పాండ్ అవుతుందో అని. సో అదేవిధంగా మరొక తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది దీని మీద. తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప, రివాల్యుయేషన్ చేయించండి, టీజీపీఎస్సీ చైర్మన్కి అభ్యర్థుల లేఖాస్త్రం. గ్రూప్ 1 మెయిన్స్ తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై కొందరు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్కి లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, దీంతో తెలుగు మీడియంలో రాసిన గ్రామీణ ప్రాంతంలోని అభ్యర్థులకు నష్టం జరిగిందని ఆయా లేఖలో ప్రస్తావించారు. పేపర్ 6లో సీనియర్ అభ్యర్థులు కేవలం 60 మార్కులే వచ్చాయని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 80 నుంచి 90 మార్కులు వచ్చినట్టుగా ఉదహరించారు. ఎకనామీలో చాలామందికి 100 మార్కులు దాటాయని, ఒకే జవాబును తిప్పి రాసిన వారికి 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి 70 లోపే మార్కులు వచ్చినట్టుగా అభ్యర్థులు ఆరోపించారు. రీకౌంటింగ్తో పాటు పేపర్ల రీవాల్యుయేషన్ చేయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ ఎంటైర్ ఆర్టికల్లో వీళ్ళు ప్రధానంగా మనకి చెప్పింది ఏంటంటే, సీనియర్ అభ్యర్థులకి కేవలం 60 మార్కులే వచ్చాయని తెలుగు మీడియం రాస్తే, అదే ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 85 నుంచి 90 మార్కులు వచ్చాయని, అదేవిధంగా ఎకనామీలో చాలామందికి జవాబు తిప్పి రాస్తే 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి 70 కూడా దాటలేదని వీళ్ళు చెప్తున్నారు ప్రధానంగా. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో విత్ ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి త్వరలో టీజీపీఎస్సీ రెస్పాండ్ అయ్యి దీనికి ఈ ప్రాబ్లానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలని మనం అందరం ఆశిద్దాం. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం.